సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలతో నింపి నడిపించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి డిఎస్సి కోసం, మిగతా బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయ్యా, వారందరూ రాసి నాయన ఉద్యోగాలు పొందడానికి కృప దయచేయండి. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. విదేశాల్లో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారి డ్యూటీల విషయంలో, వారి ప్రయాణాలు, వారి కాపుదల విషయంలో మీ కృపను గ్రహించి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, కాపుదల ఇవ్వండి, భద్రత ఇవ్వండి, ఆరోగ్యాలతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి. అయ్యా, ఆరోగ్యము, శక్తి మీ బలం ఇచ్చి నడిపించండి. చదువులో మంచి స్థితిలో బిడ్డలను ఉంచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాం. ఈ కృపా కనికరముతో నింపమని అడుగుతున్నాం. గర్భఫలం కావలసిన గర్భఫలం అనుగ్రహించండి. వివాహాలు కావలసిన వారికి వివాహాలను సిద్ధపరచమని, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో, టీవీల్లో. స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే అని. బైబిల్లో నుండి ఒక మంచి స్నేహితుడు, అది కూడా దేవుని స్నేహితుడు అని రాయబడిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం చూద్దామండి. ఇది ప్రత్యేకమైన అంశంగా మనం ఈరోజు ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం అండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవునికే స్నేహితుడు అంటండి. సో అంత మంచి చక్కని పేరు. సాధారణంగా దేవుడు ఆయన అనంతుడు, నిత్యుడు, మనం పరిమితి కలిగిన వాళ్ళం. అనంతుడైన దేవుడు ఆయన మనలాంటి వారితో సహవాసం చేయడం, స్నేహం చేయడం అనేది సాధారణంగా ఎక్కడా ఉండదు. కానీ దేవుని వాక్యములో, ఆయన లేఖనంలో రాయబడినటువంటి బైబిల్లో అద్భుతమైన ఒక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. ఆయనే అబ్రహాం. దేవుని స్నేహితుడని పేరు వచ్చింది అని అంటే ఏ రేంజ్లో, ఏ స్థాయిలో అతని విశ్వాసం, అతని క్రియలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే యెహోషాపాతు మాట్లాడుతున్నప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథం 27లో నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానం అన్నట్టుగా మాట్లాడడం మనం చూస్తాం. అలాగే దేవుడు కూడా యెషయా గ్రంథం 41:8లో నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని అంటాం మనం చూస్తాం. అంటే ఈ విషయాల్లో మనం చూస్తే అండి, అబ్రహాము ఎందుకు దేవునికి స్నేహితుడయ్యాడో, దేవుడు ఎందుకు అబ్రహాముని స్నేహితుడిగా బైబిల్లో రాయించారనేది మనం చూస్తే అబ్రహాములో 2 విషయాలు కనిపిస్తాయి మనకి. ఒకటి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. 2, ఆ నమ్మిన విశ్వాసాన్ని క్రియారూపకంగా కనపరిచాడు. ఈ 2 విషయాలు అంటే విశ్వాసము, క్రియలు. అబ్రహాము జీవితంలో ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసం అనేది దేవునికి కనబడేది, క్రియలు మనుషులు కనబడేవి. అయినా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి, ఆ విశ్వాసం ఇంత గొప్ప విశ్వాసం అని చెప్పడానికి క్రియలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వారెన్ వియర్స్బీ బైబిల్లో ఈ విషయం గురించి మాట్లాడుతూ డైనమిక్ ఫెయిత్ అంటాడు. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని డైనమిక్ ఫెయిత్ అంటే ద ఫెయిత్ దట్ ఈజ్ రియల్, నిజమైన విశ్వాసము, ఫెయిత్ దట్ హ్యాజ్ పవర్, ఆ విశ్వాసానికి శక్తి ఉంది. ఫెయిత్ దట్ రిజల్ట్స్ ఇన్ ఏ చేంజ్డ్ లైఫ్, ఒక అద్భుతంగా మార్చబడిన జీవితమే విశ్వాసం అంటే. తెలుగులో క్రియాశీలకమైన, శక్తిశీలమైన, గతిశీలమైన విశ్వాసము అని.
ఈ క్రియాశీలకమైన విశ్వాసం అబ్రహాముకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే యాకోబు పత్రికలోనే 1:18 మనం చూస్తే అండి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అంటే దేవుని యొక్క సత్యవాక్యము, ఆ వాక్యంపై క్రియాశీలకమైన విశ్వాసం ఆధారపడుతుంది అని. ఎందుకనంటే ఆ వాక్యమే మనల్ని రక్షించేది అని 21లో చూస్తాం. ఇదే యాకోబు 1:21లో, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించమని చెప్తున్నాడు. అంటే మన విశ్వాసం బలపడాలి అంటే, మన విశ్వాసం డైనమిక్ ఫెయిత్గా మార్చబడాలి అంటే, అబ్రహాము విశ్వాసం అంత విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అంటే మొట్టమొదట పరిపూర్ణంగా వాక్యం మీద ఆధారపడాలి. ఆ వాక్యమే మనల్ని రక్షించేది. ఆ వాక్య ప్రకారమే దేవుడు మనల్ని ఆయన సంకల్ప ప్రకారము కనెను అనే మాట మనం చూస్తున్నాం. అబ్రహాము జీవితంలో కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. రెండవది, ఆ విశ్వాసాన్ని నిరూపించుకోవడం కోసం, ఆ నిరూపణగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి అబ్రహాము యొక్క క్రియలు. అయితే ఆ రెండు అబ్రహాముకు ఉండబట్టి అబ్రహాము నీతిమంతుడయ్యాడు. అబ్రహాముని స్నేహితుడిగా పిలుస్తున్నాడు. మరి మన విషయంలో చూస్తే యోహాను సువార్త 15:15లో అండి, నేను మిమ్మును స్నేహితులని పిలుచుచున్నాను. ఎంత చక్కని మాట. మనల్ని కూడా, అబ్రహామునే కాదు, మనం కూడా దేవుని స్నేహితులమని పిలుస్తున్నాడు. సో మిమ్మును నేను స్నేహితులని పిలుస్తున్నాను. మరి మనం ఎలా స్నేహితులు అవుతాం? అబ్రహాము కంటే విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి. మరి మనం ఎలా స్నేహితులు అవుతాం అని అంటే, అదే యోహాను సువార్తలో పై వచనాల్లో 15వ అధ్యాయంలో 13 నుండి 15 వరకు చూస్తే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు అంటున్నాడు. అంటే ఆయన వాక్యాన్ని నమ్మితే, రెండవది వాక్యానుసారంగా జీవిస్తే, మూడవది వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆదివారం వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. మిగిలిన రోజులు వాక్యం చదివేసి ఈ మాట దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకుని అక్కడితో వదిలేయడం కాదు. ఆ వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి, ఆ వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సో అటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఆ వాక్యాన్ని బట్టే అబ్రహాము నమ్మాడు, అబ్రహాము క్రియలు చూపించాడు, అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అయితే బైబిల్లో కొన్ని రకాలైన స్నేహాలు మనకు కనిపిస్తాయి. బ్యాడ్ ఫ్రెండ్ కనిపిస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 15:33లో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అలాగే బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సామెతలు 17:17, 27:17, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. 27:6, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. సో ఈ బెస్ట్ ఫ్రెండ్ మన మేలు కోరి మనల్ని గాయం చేయడం అంటే తప్పు చేస్తే సరిచేయడం. ఇక మూడవదిగా ట్రూ ఫ్రెండ్, యోహాను సువార్త 15:13లో ఆ మాటలు మనం చూస్తాం. బ్యాడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్. ఈ ట్రూ ఫ్రెండ్ అనేది నిజమైనటువంటి స్నేహితుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారే మన నిజమైన స్నేహితుడు. యోబు గ్రంథం 42:10లో, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తే తనకి దేవుడు ఆరోగ్యాన్నిచ్చాడు, స్వస్థతనిచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తును కూడా ఎగతాళి చేస్తూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈయన సుంకర్లకి, పాపులకి స్నేహితుడంట అని. అలాగే యోహాను 11:11లో లాజరు గురించి మాట్లాడతాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు అని. అలాగే యోహాను కూడా రాస్తాడు 3వ పత్రిక 1:14 అంటాడు, మన స్నేహితులు మీకు వందనములు చెప్పుచున్నారు అంటాడు. కాబట్టి అబ్రహాముకున్న విశ్వాసమే మనం కలిగి ఉండటం. రోమపత్రిక 4వ అధ్యాయంలో 23 నుంచి 25 వచనాలండి. సో విశ్వాసాన్ని బట్టి, క్రియలను బట్టి అబ్రహాముకు అది నీతిగా ఎంచబడింది. 23వ వచనం,
అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని. అంటే మనం కూడా నీతిమంతులుగా మార్చబడతాం, మనం కూడా స్నేహితులం అవుతాం. మన నిమిత్తం కూడా వ్రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను. ఆయన నీతిమంతుడు గనుక మనల్ని కూడా ఆయన రేంజ్లో, ఆయన స్థాయిలో మార్చి, ఆయన స్థాయిలో పరిశుద్ధపరిచి, ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు గనుక మనల్ని కూడా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా మార్చి ఆయన రేంజ్కి తీసుకువెళ్ళి అప్పుడు మనతో ఆయన స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని యథార్థంగా ప్రేమించాడు. మనం కూడా ఆయన్ని ప్రేమించడానికి ఆయన చెప్తున్న మాటలు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేస్తే గనక ఖచ్చితంగా మీరు నాకు స్నేహితులు అవుతారంటూ ఉన్నాడు. అటువంటి స్నేహాన్ని మనం కలిగి ఉందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గాడ్ బ్లెస్ యూ.